ఓం సాయిరామ్. జై శ్రీరామ్. బాబావారి నిజమైన భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో ఇలా వివరించారు. నా నిజమైన భక్తుని లక్షణాలు ఏమిటో చెప్పనా? ఆ సద్గుణాలను ఇతరులకు చెప్పడానికే నేను ఉన్నది. నా భక్తుని కళ్ళల్లో శాంతితో నిండిన ప్రకాశాన్ని విరజిమ్ముతుంటాయి. దయ, ప్రేమ అనే వర్షం కురిపిస్తుంటాయి. సత్యం యొక్క నిశ్చలత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఆ చూపు ఎప్పుడూ గమ్యంపై నిలిచి ఉంటుంది. నా భక్తుని మందహాసంలో నా రూపలాస్యం నాట్యమాడుతుంటుంది. నేనున్నాననే భరోసాతో ఉన్న భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ దైవత్వం నిండి ఉంటుంది. బాధలున్న చోట నా బోధనలు వినిపిస్తాయి. నా భక్తుల చేతులు ఎప్పుడూ ఇతరుల సేవలోనే నిమగ్నమై ఉంటాయి. నా భక్తుని హృదయమే ఒక దేవాలయం. అందుకే అక్కడే నేను ఉండిపోవాలనుకుంటాను. దాని స్పందనలు క్రమబద్ధంగా ఉంటాయి. ప్రతి స్పందనలో నా నామం వినిపిస్తుంది. అది నా భాషనే పలుకుతుంది. నువ్వు నా భక్తుడివి కావాలంటే మొదట నా గురించి తెలుసుకో. నీ చుట్టూ అన్వేషణ సాగించు. నువ్వు నాలోని ఏ రూపాన్ని ఇష్టపడుతున్నావో దానిని సదా నీ ముందుంచుకో. ఆ రూపం ఎందుకంత ఆకర్షిస్తుందో పరిశోధించు. ఆ రూపం ఏం బోధిస్తుందో గ్రహించడం ముందడుగు. ఆ బోధనలను అధ్యయనం చేయి. నాతోనే ఎక్కువ కాలం గడుపు. కొంతకాలానికి అది అలవాటుగా మారిపోతుంది. క్రమంగా నీ మనసు నెమ్మదిస్తుంది, ప్రశాంతతను పొందుతుంది. ఇవే నా నిజమైన భక్తుడు కావాలనుకునేవారు ఆచరించవలసినవి. నీ కనులు నా రూపాన్ని మాత్రమే చూడాలి. నీ నాలుక నా నామాన్ని మాత్రమే పలకాలి. నీ చెవులు నా బోధనలు మాత్రమే వినాలి. నీ పెదవులపై నా రూపలావణ్యమే నిలిచి ఉండాలి. నీ చేతులు నా సేవను, ఇతరుల సేవలో నిమగ్నమై ఉండాలి. నీ హృదయం నా నివాస స్థలం కావాలి. ఉనికిలో నా అలికిడి నిండి ఉండాలి. ఇలా కొంతకాలం ఉండగలిగితే నువ్వు నా నిజభక్తునిగా మారుతావు. అప్పుడు నువ్వు నన్ను మాత్రమే కోరుకుంటావు. నువ్విచ్చే అత్యంత విలువైన భక్తి అనే ప్రేమను నేను ఆనందంగా స్వీకరిస్తాను. నువ్వు పిలవగానే పలుకుతాను, తలుచుకోగానే ప్రత్యక్షమవుతాను. పూర్ణ చంద్రుడు చూడండి, తన వెన్నెల వెలుగులో చీకట్టను పారదోలుతున్నాడు. గురువు కూడా అదేవిధంగా తన శిష్యుల జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను తొలగిస్తాడు. మీరు గురువునే కోరుకోగానే గురువు మీ జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. అజ్ఞానంతో ఆవరించిన చీకట్లను తొలగించి మిమ్మల్ని తేజోవంతం చేయడానికి గురువు ప్రయత్నిస్తాడు. మీ చేతిని తన చేతిలోకి తీసుకొని పరమాత్మతో మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తాడు. గురువు మీ భారాన్ని మోస్తాడు. రేయి పగలు మీ వెంటే నిలుస్తాడు, నడుస్తాడు. మీలో నిరంతరం విశ్వాసమనే మొక్కను నాటుతాడు. మీతో పరిశుద్ధత కలిగిస్తాడు. మీ పిలుపు కోసం ఆతృతతో ఎదురుచూస్తాడు. నీకు ప్రేరణ ఇవ్వడానికి, నీకు ధైర్యాన్ని కలిగించడానికి, నీ చుట్టూ ఉన్న నన్ను కనుగొనేలా చేయడానికి, నీలోని నన్ను జాగృతం చేయడానికి, నీ లక్ష్య సాధనలో విజయం సాధించడానికి నేను అవతరించాను. ఈ సత్యాన్ని తెలుసుకో. బంధాలన్నిటినీ ఛేదించుకో. కోరికలను విడిచిపెట్టు. దేహానుబంధాలను తెంచుకో. సదా నా రూపాన్ని కళ్ళల్లో నింపుకో. నన్ను నీ జీవితంలోకి తెచ్చుకో. నీకు ముక్తి ఇవ్వడానికే వచ్చాను. నీకు విజయం చేకూర్చే వరకు నీ చేయి విడవను. నిన్ను నాలో ఐక్యం చేసుకునేందుకే నేను వచ్చాను. ఈ సత్యాన్ని తెలుసుకో. సాయి తత్వాన్ని గ్రహించి ఆచరించు.